ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బోటెక్ స్టైల్ మగ్గం వర్క్ బ్లౌజ్. కొత్త మోడల్ మగ్గం వర్క్ అంటే థ్రెడ్ వర్క్, ఇప్పుడు నడుస్తున్న మోడల్. ఈ బ్లౌజు కట్ వర్క్ లాగా, చిన్న కట్ వర్క్ లాగా ఉంటుంది. అది టిచ్చింగ్ కటింగ్ చూపిస్తా. ఇప్పుడైతే కటింగ్ చూపిస్తా. టిచ్చింగ్ వీడియో కూడా చాలా సింపుల్గా మీకు ఎలా కుట్టుకోవాలనో చూపిస్తా. ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నా. ఇది మొత్తం పేపర్ వీకేస్తున్నా. చూడండి, మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇగో 2 మడతలు పెట్టాను. చేతులు కట్ చేసుకుందాం. ఫస్ట్ లైక్ చేసి చూడండి. లైక్ చేస్తే మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. చాలా బాగుంటుంది. చాలా ఇబ్బంది పడుతుంటారు వర్క్ జాకెట్లు కుట్టడానికి. వేయించుకున్న వాళ్ళు, మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే చాలు. ఈ కింద ఏమన్నా ఇట్లా దారాలు పోగులు ఉంటాయి కదా, అది నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. ఇగో 4 మడతల 2 చేతులు ఒకేసారి. మనం కొలత బ్లౌజ్ ఎవరికైతే మనం కట్ చేస్తామో వాళ్ళ కొలత బ్లౌజ్ తీసుకోవాలి. ఇది బోటెక్ స్టైల్, చిన్నగా గల్ల వెనక చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని సంక దగ్గర ఇలా గుర్తు పెట్టుకోవాలి స్ట్రేట్గా. ఇక్కడ పైన ఇగో ఇట్లా పైకి ఆపించి పైకి గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు చేతులు కరెక్ట్ సింపుల్గా ఇట్లా గీస్తే సరిపోతుంది. గుర్తు పెడితే ఈ మనం ఎలా అయితే గుర్తు పెట్టుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 చేతులు ఒకేసారి రెడీ అయినవి. ఈ ఎక్కువలు తక్కువలు ఉంటే కట్ చేస్తున్నా. చూడండి, 2 చేతులు ఒకేసారి రెడీ అయినాయి. మనం ఇష్టం అనుకుంటే పేపర్ వీకేసుకోవచ్చు, లేకుంటే ఉంచుకోవచ్చు. పేపర్ వీకేసుకుంటేనే బాగుంటుంది. ఇది వెనక ముందల కట్ చేసేది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేసి చూడండి, మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఇప్పుడు చిన్నగా గల్ల, చాలా వరకు ఇట్లా పెద్దగా పెట్టుకుంటారు కదా, ఇది చిన్నగా వెనక బోట్ నెక్ లాగా. ఇప్పుడు వీగల్ల అంటే పై వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ మగ్గం వర్క్ వేసేవాళ్ళు కొలత కరెక్ట్ ఇచ్చినా కానీ గల్ల పెద్దగానే కొంచెం ఎక్కువ వేశారు. నేను కొంచెం గల్ల అయితే పైకి కట్ చేస్తాను, ఎందుకంటే చిన్నగా దానంతనే రావాలంట, అందుకని కట్ చేస్తాను. చూడండి, మనకి ఇప్పుడు ఇది పెట్టి కొలుస్తున్నాను నేనైతే. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే గల్ల ఎక్కువ ఉంది. ఈ కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో దానికంటే గల్ల ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటే ఈ పైన కట్ చేస్తున్నా. కింద కరెక్ట్ పెట్టి పైన కట్ చేస్తున్నా నేను. ఒక పువ్వు పోతుంది, డిజైన్ పోతుంది. పోయినా సరే ఇంతే కావాలన్నారు కాబట్టి పోయినా సరే కట్ చేస్తున్నా. ఈ విధంగా ఇగో ఇట్లా ఆకులు ఇది కట్ వర్క్ కట్లు ఉంటుంది. దానిలాగానే కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు షోల్డర్ దగ్గర గుర్తు పెట్టాను. ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకోవాలి నీట్గా, చాలా నీట్గా. ఇప్పుడు వెడల్పు కొలత తీస్తున్నాను. చూడండి, మామూలుగా అయితే గుర్తు పెట్టాను, వెడల్పు కొలత మీకు చూపిస్తున్నాను. గాలి పెడుతుంది కొంచెం గాలి. చూడండి, ఈ విధంగా ఇగో మనకు కట్సుకు కుట్టులకు క్లాత్ ఉండాలి కాబట్టి మళ్ళీ ఇప్పుకోవడానికి ఇలా గుర్తుపెట్టాను. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగా కుడితే కుదురుతుంది. ఇప్పుడు ఇలానే మడతపెట్టి గల్ల కట్ చేయొద్దు. పొరపాటున కూడా అట్లా మడతపెట్టి కట్ చేయొద్దు. విడివిడిగా తీసి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక దిక్కు ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇది వర్క్ జాకెట్ ఖరాబ్ అయిందంటే తిడతారు, పాడైపోతుంది. అందుకని ఇలా విడిగిడి తీసి ఆపించు, క్లాత్ చుట్టూ ఆపించు ఎక్కువనే ఉండేలా చూసుకొని మిగతాది కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగం కరెక్ట్గా రెడీ అయింది. చూడండి, షోల్డర్ వచ్చేసి వెనక భాగం మొత్తం గల్ల చిన్నగా, నేను పైన ఎక్కువ ఉంటే కట్ చేశాను కదా. ఇప్పుడు ముందు భాగం కొంచెం అతుకు పడేలా ఉంది. వర్క్ కరెక్ట్ వేయలేరు. ఈ వర్క్ ఏదైతే ఉందో అది కొంచెం ముందుకు వేసేది ఉండే, కొంచెం మీన్కి వేస్తే క్లాత్ కరెక్ట్గా సరిపోదు. కొంత కొలత సరిపోనట్టుగా వేశారు. ఇగో ఈ విధంగా కట్ చేద్దామంటే కుదురుతలేదు. ఎక్కడ పెడితే వస్తుందో ఆలోచించాలి మనము. కరెక్ట్ లేదు కాబట్టి ఇక ఎలానో అతుకొచ్చినా సరే అనుకుంటే ఇక ఉన్నట్టుగానే పెట్టుకోవాలి, వేసినట్టుగానే పెట్టుకోవాలి. ఇక ఇట్లనే పెడుతున్నా నేను. ఎట్లా వర్క్ అయితే ముందు భాగానికి వేసారో క్రాస్ కటింగ్ అదే విధంగా పెడుతున్నా. ఇలా గుర్తు పెట్టుకోవాలి. మనకు ఓన్గా గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టినాక మనకి ఎట్లనో తెలుస్తుంది. ఇప్పుడు ఎంత కావాలంటే అంత కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక ఈ విధంగా నీట్గా, ఎంత నీట్గా అయినా సరే పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, బోటెక్ మోడల్ మగ్గం వర్క్ అంటే థ్రెడ్ వర్క్ బ్లౌజు కట్ వర్క్ ఉంది.
కట్ వర్క్ అంటే రౌండ్ షేప్లో లేదు, ఆకులు ఆకులు పూలు పూల షేప్లో ఉంది. ఇప్పుడు నడుస్తున్న మోడల్. చాలామంది పెళ్ళిళ్ళలో దావత్లో ఏడ చూసినా ఈ వర్కే వేసుకుంటున్నారు కాబట్టి ఇదే ట్రెండింగ్ నడుస్తుంది. మీకు ఒకసారి చాలా రోజులు అయింది కదా ఒకసారి చూపిస్తే మీరు కూడా కుట్టుకుంటారు. చాలామంది భయపడుతుంటారు కదా, అలా భయం లేకుండా కట్ చేసుకుంటారు అని చూపిస్తున్నాను వీడియో. అయితే ఇక్కడ మాత్రం క్లాత్ తగ్గింది. ఈ క్లాత్ వచ్చేసి నేను చూపించే విధంగా నేను ఎలా చూపిస్తాను చూడండి. ఇట్లా స్ట్రేట్గా కట్ చేసుకొని ఈ ముక్కు ఏదైతే ఉందో ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుంటే మనకు ఇది ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఈ అతుకు అనేది ఈ విధంగా ఇంతనే తక్కువ ఉంది కాబట్టి ఇది కరెక్ట్గా సరిపోయింది. 2 ముక్కలు ఈ విధంగా ముందల భాగం రెడీ అయింది. చేతులు వెనుక భాగం చూడండి, వెనుక చేతులు ముందు ఇది ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ వచ్చేసి ఉతికి ఆరబెట్టి మడత పెట్టి పెట్టాను. కరెక్ట్గా మడత పెట్టుకోవాలి. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు మడత పెట్టుకుంటే సరిపోతుంది. 4 మడతలు పెడుతున్నాను చేతులు కట్ చేయడానికి. మీకైతే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి. లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఈ చేతులు ముందు కట్ చేసిన ఏవైతే ఒరిజినల్ క్లాత్ ఉందో ఆ ఒరిజినల్ క్లాత్ తెచ్చి లైనింగ్ క్లాత్ పైన పెట్టి నీట్గా ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. అంతా ఒక్క లెవెల్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. 4 చేతులు రెడీ అయినాయి, 2 లైనింగ్ 2 ఒరిజినల్. ఈ 4 చేతులను మనము పక్కన పెట్టుకుందాం. ఇలా మడత పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు వెనుక భాగం ముందు భాగం ఉంటుంది కదా, మడత పెట్టి కట్ చేస్తే కుదరదు. ఈ మగ్గం వరకు బ్లౌజు మడత పెట్టి కట్ చేయదు. ఒక సైడ్ మాత్రం క్లాత్ తక్కువ పడుతుంది. పడ్డా సరే పర్వాలేదు. ఎక్స్ట్రా క్లాత్ క్రాస్ ఉంది మొత్తం కట్ చేస్తున్నాను నేనైతే. ఈ క్రాస్ ఉంది మొత్తం కట్ చేసి ఈ ఒక్క బ్లౌజు మీరు లాస్ట్ వరకు వీడియో చూసిర్రంటే మీ బ్లౌజు మీరే కట్ చేసుకుంటారు. మీ కుట్టడం కూడా చూస్తే కుడతారు. చాలా వరకు వెళ్ళిపోతుంది, చాలా వరకు నేర్చుకుంటారని అనుకుంటున్నాను నేనైతే. ఈ థ్రెడ్ వర్క్ ఇలా ఉంది కాబట్టి మీకు కూడా నీట్గా ఇదే విధంగా కుట్టుకుంటారని చూపిస్తున్నాను. కుట్టడం కూడా చూపిస్తాను, కటింగ్ అయితే చూపించాను. ఇక్కడ పీస్ తక్కువ పడ్డది కాబట్టి మనకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఈ మూల నుంచి ఈ మూలకు మడత పెట్టుకోవాలి. కొంచెం గాలి వస్తుంది, లేదంటే ఉబ్బరిస్తుందని నేను అలానే వచ్చిన సరే అని అలానే ఉంటున్నాను. ఈ విధంగా ఈ లైనింగ్ క్లాత్కి ఏదైతే ఉందో అక్కడ అతుకు అవసరం లేదు, సరిపోతుంది క్లాత్. ఇదే క్లాత్ ఉతికి ఆరబెట్టిన మీటర్ లైనింగ్ కరెక్ట్గా సరిపోతుంది. ఎంత లావు ఉన్న వాళ్ళకైనా ఎంత బక్కగా ఉన్న వాళ్ళకైనా పుల్యాన్స్ అయినా కరెక్ట్గా సరిపోతుంది. ఈడ ఏదైతే తక్కువ పడ్డదో ఒరిజినల్ క్లాత్ మనం ఆడ పీసెస్ కట్ చేసాం కదా, ఆ పీసెస్ అతికించుకోవాలి. ఈ మధ్యలకు కట్ చేసుకోవాలి. సింపుల్గా ఇలా రెడీ అవుతుంది బ్లౌజ్ మొత్తం. ఇప్పుడు ఇంకో ముక్కు ఉంది కదా, ఇంకొకటి ఈ 2 ముక్కలు ఈ సైడ్కి సరిపోతాన అతికియాలి. ఇప్పుడు వెనుక భాగం ముందు భాగం చేతులు రెడీ అయినాయి. ఇక్కడ పీస్ తక్కువ పడ్డది కదా, ఈ మిగిలిన క్లాత్లో ఏదైతే క్లాత్ మిగిలిందో ఆ క్లాత్ దగ్గర చూసుకొని ఇంతకు కట్ చేసి ఈ పట్టి ఈ బెల్ట్ బెల్ట్ అంటారు, ఈ బెల్ట్ అంటారు కదా, ఈ బెల్ట్ కట్ చేస్తున్నాను నేనైతే. 1.5 ఇంచ్ వెడల్పు మనకు అవసరం ఉన్నంత స్ట్రేట్గా ఎక్కడైతే స్ట్రేట్గా వెళ్తుందో క్లాత్ అక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసి ఈడ పీస్ తక్కువ పడ్డది కదా, ఈ మధ్యలో కట్ చేసి ఏదైతే పీసు ఆడొచ్చేటట్టు ఉంటుందో మనకు తెలుస్తుంది కదా, అదే పీసు తెచ్చి ఇక్కడ పెట్టి సేమ్ అది ఎట్లుందో అట్లా ఎంత తక్కువ పడ్డదో అంత కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేశాను. ఇప్పుడు వెనుక భాగం ముందు భాగం చేతులు. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు సేఫ్ బెల్ట్ ఉంటుంది కదా, సేఫ్ బెల్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ తీయలేను, లైనింగ్ క్లాత్ అయితే తీస్తున్నా. సేమ్ 2 లైనింగ్ క్లాత్లు తీసినాక ఇప్పుడు 2 ఒకటి తీసాను కదా, ఇంకొకటి ఎక్కడొస్తుందో చూడాలి. స్ట్రేట్గానే ఉండాలి సేఫ్ బెల్ట్, క్రాస్ కట్ చేయొద్దు. ఇది మాత్రం సేమ్ 2 ముక్కలు రెడీ. 2 ముక్కలు అయితే అతికిస్తాను నేను ఈ షేప్ బెల్ట్కు. ఒక్కటైతే సరిపోవట్లేదు, అందుకనే చెప్తున్నాను. 2 ముక్కలు ఇలా ఏదైతే క్లాత్ పెద్దగా ఉంటుందో అక్కడ నీట్గా కట్ చేసుకొని స్ట్రేట్గా ఉన్న దగ్గర చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి ఈ విధంగా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్. ఎందుకంటే ఇది క్రాస్ ఉంది, క్రాస్ ఉంటే స్ట్రేట్గా ఎక్కడ వస్తుందో చూస్తున్నాను నేను, అందుకని కొంచెం లేట్ అయింది.
చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారంటే మనకు అంతకన్నా ఎక్కువ ఏముంటుంది చెప్పు. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ క్లాత్ పైన ఈ షేప్ బెల్ట్ ఏదైతే ఉందో అది క్లాత్ ఏ క్లాత్ అయితే మనకి ఇక్కడ ఎడల్పు పొడుపు సరిపోయేటట్టు చూసుకొని 2 ఒక దగ్గర పెట్టి ఇవి ఏవైతే ఉన్నాయో లైనింగ్ క్లాత్ అవి కూడా దీనిపైన పెట్టుకొని 4 ఇలా కట్ చేసుకోవాలి. 2 ఒరిజినల్ క్లాత్ 2 లైనింగ్ క్లాత్ కావాలి కదా షేప్ బెల్ట్. 4 రెడీ అయినాయి. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి కూడా ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ క్లాత్లోనే తీసుకుంటున్నా. లైనింగ్ క్లాత్ సరిపోవట్లేదు, అందుకని ఒరిజినల్ క్లాత్లో ఉక్సుల పట్టి కాజల పట్టి ఈ బెల్ట్ కూడా కట్ చేశాను. చూడండి, మొత్తం బ్లౌజ్ కటింగ్ మీకు ఈజీగా తొందరగా అయ్యే విధంగానే చూపించాను. కొలత బ్లౌజ్తోనే చూపించాను.